ఇవ్వాలి. నీకు అసలు ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అధికారం దిగిపోగానే 4 నెలల్లో పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద పడి ఏం మాట్లాడుతుంది మీరు? 500 సిలిండర్ ఇవ్వాలి, ఇలా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాలి, ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా పంపాలి, కరెంటు బిల్లు 0 చేయాలి. 1వ తారీఖు అండి నేను నల్గొండ టౌన్లో చూసిన మైనార్టీలు, దళితులు, బీసీలు 2వ తారీఖు పోయి పోలీసులు అంటే పోయి కరెంట్ డిపార్ట్మెంట్ టక్కటక్క కట్ చేసేవాళ్ళు. మా దగ్గరికి వస్తే ఒక వారం టైం ఏముంటే కూడా లేదు సార్, మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ మాకు సార్ ఇవాళ ఆయన కట్టబట్టుకొని అంట ఇవాళ బయటికి వెళ్ళండి ఆయన పొలం బాట ఆ బాట అని. ఆ రోజు ఒకటి అన్నాడు ఒకరి నిర్మల్. ఇంకొక ఎంత పెద్ద జోక్ అంటే అసలు ఈ కేసీఆర్ని ఏం చేసినా తప్పు లేదు. ఆయన కొండపోచమ్మ దగ్గర ఎన్నో గేట్లు ఎత్తినప్పుడు త్వరలో చూడండి ప్రపంచం నివ్వరైపోతుంది, రైతులకు ఒక బంగారు కానుక అంటే ఉచితంగా ఎరువులు పంపిణీ అని చెప్పి 4 ఏళ్ల కింద పెద్ద ఒక ఆనకట్ట మీద ఏమని చెప్పిండు. మరి ఇప్పుడు మేము ఏమనాలి దాన్ని? దళితుని ముఖ్యమంత్రి అప్పుడు చేస్తాను చేయలే, తల తీసేసుకుంటున్నావు. నువ్వు తీసే మమ్మల్ని తీయమంటావు తలకాయ? లేకపోతే దళితులందరూ పోయి తలకాయ తీయాలన్నా? అరే నువ్వు 29,000 కోట్లు బ్యాంకులకు వడ్డీ కట్టలేవు, ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, మేము కట్టినాం. 3,900 కోట్లు మైనస్ ఉన్నది. నువ్వు ఉద్యోగుల జీతాలు 15వ తారీఖు ఇస్తున్నావు, 20వ తారీఖు ఇస్తున్నావు. మేము ఫిబ్రవరి వరకు 5-6 తారీఖు ఇచ్చినాం, మార్చికి వెళ్ళి ఫస్ట్ రోజు 11 గంటలకు ఇచ్చినాం. ఏప్రిల్ మంత్ కూడా 11 o'clockకే పెన్షనర్స్కు, ఎంప్లాయీస్కు 6,90,000 మందికి టైంకి ఇచ్చుడు. 2019కి వెళ్ళి ఎప్పుడు కూడా ఈ కేసీఆర్ అనే మోసగాడు ఆర్థిక మంత్రిగా ఉండే ఈ హరీష్ రావు ఒక్కసారన్నా మీరు 2019కి వెళ్ళి ఎప్పుడన్నా ఫస్ట్కి ఇచ్చిండ్రా? ఫస్ట్ నుంచి 5th లో కూడా డిఫరెంట్ బ్యాంకులో పిల్లల లోన్ ఉంటుంది, హౌస్ లోన్ ఉంటుంది, స్కూటర్ లోన్ ఉంటుంది,